ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే అమరావతి రాజధాని ఇష్యూపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. అసలు అమరావతిలో ఎందుకు మాట్లాడుతున్నారు, రాజధాని భవిష్యత్ ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణ చూసి రాజకీయ విశ్లేషకులతో పాటు సొంత కూటమి నేతలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. స్ట్రైట్ గా పాయింట్ కి రాకుండా ఏవేవో చుట్టూ తిప్పే సమాధానాలు చెప్తూ పవన్ కళ్యాణ్ తీవ్ర గందరగోళం సృష్టించారు. అసలు పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది? ఆయన అమరావతిని నమ్ముతున్నారా లేదా, లేక పవన్ కు అమరావతి అవ్వదు అని ముందే తెలిసిపోయిందా? ఈ రోజు మన స్పెషల్ అనాలిసిస్ లో దీని వెనుక ఉన్న అసలు పొలిటికల్ ఇన్సైడ్ స్టోరీని క్లియర్ కట్ గా చూడబోతున్నాం. తాజా వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను గమనిస్తే ఆయన అమరావతి గురించి అడిగిన ప్రశ్నలకు ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగించారు. తెలంగాణ ప్రజల్లో ఒక తెలంగాణ అనే సెంటిమెంట్ ఉంది. తమిళనాడు వాళ్లలో తమిళ్ అనే ఒక బలమైన ప్రాంతీయ గుర్తింపు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అలాంటి ఉమ్మడి గుర్తింపు లేదా, ఆంధ్ర అనే సెంటిమెంట్ కరువైంది అంటూ పవన్ కళ్యాణ్ పెద్ద క్లాస్ పీకారు. కానీ ఇక్కడ జనం అడుగుతున్న ప్రశ్న ఏంటి, పవన్ చెప్తున్న సమాధానం ఏంటి? అమరావతి నిర్మాణాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అని అడిగితే ప్రాంతీయ సెంటిమెంట్లు, కులాల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? క్లియర్ కట్ ప్లాన్ చెప్పకుండా ఇలా చుట్టూ తిప్పడం చూస్తుంటే అసలు పవన్ కళ్యాణ్ దగ్గర అమరావతిని నిర్మించే స్పష్టమైన వ్యూహం కానీ సమాధానం కానీ లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడే ఒక పెద్ద చర్చ నడుస్తోంది. నిజానికి ప్రాక్టికల్ గా చూస్తే అమరావతి లాంటి భారీ గ్రాఫిక్స్ రాజధానిని నిర్మించటం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సాధ్యం కాదనే పచ్చి నిజం పవన్ కళ్యాణ్ కు ముందే తెలిసిపోయిందా? అందుకే ఆయన అలా నీళ్లు నమ్ములుతున్నారా? అయితే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే అంతగా ముందు చూపుతో ఆలోచించి వ్యూహాత్మకంగా తప్పుకునేంత తెలివితేటలు గాని పొలిటికల్ మైండ్ గాని పవన్ కళ్యాణ్ కు ఖచ్చితంగా లేవు. ఎందుకంటే నిజంగా అంత వ్యూహం ఉంటే గతంలో అమరావతి కోసం అంతలా హైప్ క్రియేట్ చేసి ఉండేవారు కాదు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక అక్కడ పనులు ముందుకు పడకపోవడంతో ఏం మాట్లాడాలో తెలియక సన్నాయి నొక్కులు నొక్కుతూ కాలయాపన చేసేందుకే పవన్ ఇలాంటి సంబంధం లేని విషయాలను తెరపైకి తెస్తున్నారు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ మరియు మాటల తీరు చూస్తే ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతోంది. నేనిప్పుడు అమరావతికి జై అనట్లేదు అన్న తరహాలోనే ఆయన ధోరణి సాగింది. గతంలో రైతుల భూముల త్యాగాల గురించి, అమరావతి సెంటిమెంట్ గురించి గొంతు చించుకున్న జనసేనాని ఈ రోజు మాత్రం కేవలం ఏదో బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నట్లు మాట్లాడారు. 30,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్లుగా ఒక బాధ్యత లేని మాటలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి రాజధానిని మేమే కడతామని గర్వంగా చెప్పుకోలేక గతంలో అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్నే కొనసాగించాలి అంటూ పక్క వాళ్ల మీదకి నెట్టేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ యూటర్న్ లేదా ఈ మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో అందరికంటే ఎక్కువ లాభపడుతున్నది ఎవరు అంటే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అని చెప్పక తప్పదు. వైసీపీ మొదటి నుంచి చెప్తున్న మాట ఒక్కటే, అమరావతి అనేది ఒక భ్రమ, అదొక పెద్ద స్కామ్, అంత భారీ రాజధాని కట్టడం ప్రాక్టికల్ గా అసాధ్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రోడ్ మ్యాప్ ఇవ్వకుండా హైదరాబాద్ మారడానికి 30 ఏళ్లు పట్టింది, చెన్నై మారడానికి 40 ఏళ్లు పట్టింది అని ఉదాహరణలు చెప్తుంటే అది పరోక్షంగా వైసీపీ వాదనలకి 100% బలాన్ని చేకూరుస్తోంది. చూసారా, అధికారంలోకి వచ్చాక కూడా వీళ్ళు రాజధాని కట్టలేక కాలయాపన చేస్తున్నారు. పవన్ కళ్యాణే స్వయంగా ఒప్పుకుంటున్నారు అంటూ వైసీపీ సోషల్ మీడియా మరియు నేతలు ఈ వీడియోని అస్త్రంగా వాడుకుంటున్నారు. పవన్ చేసిన ఈ అనాలోచిత గందరగోళ వ్యాఖ్యలు తెస్తవాల్సింది పోయి వైసీపీకి తిరుగులేని పొలిటికల్ మైలేజ్ ఇచ్చేలా మారాయి. చివరిగా చూసుకుంటే అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి లేదా అస్పష్టత కూటమి ప్రభుత్వానికి పెద్ద మైనస్ గా మారే ప్రమాదం ఉంది. అటు ప్రజలకు నమ్మకం కలిగించలేక, ఇటు రాజధానిని వేగంగా నిర్మించలేక మధ్యలో ఇలాంటి తత్వాలు, క్లాసులు చెప్తే జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ తనకు తెలియకుండానే వైసీపీ ట్రాప్ లో పడిపోయి వాళ్ల పొలిటికల్ ఎజెండాకే మేలు చేకూర్చారు అనేది క్షేత్రస్థాయిలో కనిపిస్తోన్న పచ్చి నిజం. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఈ గందరగోళం వీడి అమరావతిపై స్పష్టమైన స్టాండ్ తీసుకుంటారా, లేక వైసీపీకి ఇలాగే పరోక్షంగా మైలేజ్ ఇస్తూ వెళ్తారా అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.